మనతో పాటు జల్లేపల్లి వెంకటేశ్వరరావు గారు శ్రీ నిర్మాత ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు ఎలా చూడాలి? ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పారు. సడన్గా ఆయన గేమ్ చేంజర్ విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు మైండ్ చేంజ్ చేసుకున్నారు? ఛానల్ అభిమానులకి, తెలంగాణ సినిమా అభిమానులకి, ముఖ్యంగా సీనియర్ మోస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్తే. లైవ్లో కూడా పెద్దలు ఎవరు ఉన్నారు, వారికి కూడా నమస్కారం. అరుణ్ కుమార్ గారు సార్, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, సినిమాటోగ్రఫీ మంత్రి గారు కానీ తప్పు కాదు. దీంట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీ పరంగా సాక్షిగా ఇచ్చిన, మంత్రి గారు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు కట్టుబడి ఉండదని మేము భావిస్తున్నాం. నేను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీని, కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్ డిసిఎంఏ చైర్మన్ అనుకున్నాం. ముఖ్యంగా సార్, పార్టీని పక్కన పెడితే దీంట్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్న ఇష్యూ ఇది. వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను మంచి చెడు, దాంట్లో ఇది చిన్న విషయమే. ఫస్ట్ సీఎం గారు చేసిన పొరపాటు ఏంటంటే, డీల్ రాజా అనే పేరుంది ఆయనకి. డీల్ రాజాని ఎఫ్డీసీ చైర్మన్గా తీసుకోవడం ఫస్ట్ తప్పు. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్ అనేది పెద్దలు అన్నట్టుగా ఇది బాగా నిర్మాతగా అనుభవం ఉండి, సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ని ఒకే చూపుతో చూడగలిగే మనస్తత్వం ఉన్న వాళ్ళకే ఎఫ్డీసీ చైర్మన్ అనేది. అంటే చిన్న సినిమాలని అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడం కోసం ఉన్న ఎఫ్డీసీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీన్ని పేరు మార్చి వీళ్ళు ఒక 4-5 సోకాల్డ్ ప్రొడ్యూసర్స్, వీళ్ళు థియేటర్స్ మొత్తాన్ని, తలా ఒక 500 థియేటర్స్ని వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇండస్ట్రీ మొత్తాన్ని శాసిస్తూ 2 తెలుగు రాష్ట్రాలని డీల్ చేస్తున్న ఈ డిగ్గి రాజా కీయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే దిల్ రాజా వల్ల ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు, చాలామంది ఫైనాన్సర్సు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టులు కూడా ఆత్మహత్య చేసుకుని ఉన్నారు. అవకాశాన్ని బట్టి అవసరాన్ని మాట్లాడేది దిల్ రాజు. దీంట్లో ఇప్పుడు ఈ జీవో వచ్చేదనడానికి మేము గతంలో టీఎఫ్సీసీ మన మంత్రి గారిని, ఇండస్ట్రీ మినిస్టర్ని ప్రమాణ స్వీకారం తీసుకొచ్చుకున్నాం. అప్పుడు కూడా మొన్న మధ్య కూడా మంత్రి గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా క్వశ్చనే లేదు, వెనక్కి తీసుకునే అవకాశం లేదండి. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినప్పుడు కౌశిక్ రెడ్డి నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నాడు, తప్పది. 500 కోట్లు, 300 కోట్లు, 600 కోట్లు మంత్రికి ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక 500 కోట్లు ఇచ్చి 1000 కోట్లు, 1500 కోట్లు వీళ్ళు డీల్ చేసుకొని ఒక సినిమా రిలీజ్ చేస్తే, ముఖ్యమంత్రులకు ఇస్తే, మరి సినిమా ఎంతలో తీయాలి, ఎన్ని డబ్బులు రావాలి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ వదలగొట్టే మాటలు. గత ప్రభుత్వంలో చేసిన 10 సంవత్సరాలు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాలు ఓ రాయేస్తున్నాయి. అసలు దిల్ రాజు ఇంత మోనార్క్ కావడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ. మెయిన్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. వాళ్ళని దిల్ రాజు ఒక చిలకల బొమ్మల్ని ఆడించుకుంటూ 10 సంవత్సరాలు ఇండస్ట్రీని పెత్తనం చేసిండు. చేస్తూ తెలంగాణ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించి, తెలంగాణ ఆర్టిస్టులు ఎదగకుండా, తెలంగాణలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్ ఎదగకుండా, టోటల్లీ ఇండస్ట్రీ మొత్తాన్ని వాళ్ళకి బినామీగా ఆంధ్రలకి ఈయన పెట్టుకొని ఇండస్ట్రీని చేతులు ఆడిచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాస్ట్ అడ్డం పెట్టుకోను, లేకపోతే ఆయనకున్న కొన్ని సద్వినియోగమైన ఉపయోగాలను ఉపయోగించుకొని ఎంట్రీ అయ్యిండు. మరి ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించింది ఏంటంటే, పెద్దలు అన్నట్టుగా సంవత్సరం ప్రభుత్వంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి అనేది వాళ్ళకి తపన ఉంది. దాంట్లో మనం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్పిండు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోని ఉన్న వాళ్ళని ఒక ఇండస్ట్రీలో బాగా సినిమాలు తీసే పెద్దలకి ఇస్తే, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న దిల్ రాజాకి ఇస్తే, తెలంగాణోడు కాబట్టి తొందరగా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వాన్ని ఉపయోగించి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయనకు పదవి ఇవ్వడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఆ ప్రభుత్వాన్ని అక్కడ మేనేజ్ చేసిండు, ఇక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా సీఎంకి వాళ్ళ గవర్నమెంట్కి తెలియకుండానే అని మేము అనుకుంటున్నాం. తెలిస్తే సీఎం గారు ఒప్పుకునే మనస్తత్వం కూడా కాదు. ఈ 100 కోట్లు 50 కోట్లు అనేది వీళ్ళు చీఫ్గా వీళ్ళు ఇంతకుముందు తినున్నారు కాబట్టి మాట్లాడే మాటలు తప్ప, ఇది ఓన్లీ దిల్ రాజా గారి స్వయం. మీరు దిల్ రాజుని టార్గెట్ చేస్తున్నారు, కానీ నిజంగా ఇక్కడ జీవో ఇచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ అనట్లేదు. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ అనా, లేకపోతే భయపడుతున్నారా? కాదు సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పాడు, మనం 4వ తారీఖు మీటింగ్ పెట్టిన రోజు. యాక్చువల్గా 4వ తారీఖు మీటింగే రాంగ్. ఓన్లీ దిల్ రాజు ప్రలోభం, అంటే దిల్ రాజు ఒత్తిడితో జరిగిన మీటింగ్ ఒక ఎఫ్డీసీ చైర్మన్గా. ఎఫ్డీసీ చైర్మన్గా ప్రభుత్వం నుంచి పెట్టింది కాబట్టి ఇండస్ట్రీకి ఆయన మాట కొంత ప్రభుత్వం వినాలి నిర్ణయించినప్పుడు. ఆ రోజు పెట్టినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఇండస్ట్రీ కోసం పెట్టిన మీటింగ్లో తెలంగాణలో ఒక్కళ్ళని కూడా తీసుకుపోకుండా పోవడం దిల్ రాజా తప్పు.
అక్కడ దిల్ రాజా స్వార్థం ఏందనేది అర్థమవుతుంది. దిల్ రాజా గారు చేసింది ఏంది, ముఖ్యమంత్రికి ఇండస్ట్రీ దూరం అవుతుంది, ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని ఎవరెవరు శత్రుత్వం అనుకుంటారో వాళ్ళందరినీ దగ్గర చేయడం కోసం పెట్టుకున్న మీటింగే తప్ప తెలంగాణ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కాదు అనేది అందరికీ తెలిసిన విషయం పెద్దలందరికీ. దీంట్లో ఆయన ఉపయోగించుకున్నది ఏంది అని అంటే, ప్రభుత్వం దృష్టిలో లేకుండా లాస్ట్ మినిట్ వరకు టికెట్ గురించి తెలంగాణలో పెట్టట్లేదు కదా అని మీడియా అడిగిన ప్రశ్నలకి అది ప్రధానంగా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాము అన్న మనిషి ఒక ప్రొడ్యూసర్గానో ఒక డిస్ట్రిబ్యూటర్గానో ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అవి హర్షించవచ్చు, కానీ ఎందుకంటే నష్టపోతారని ఒక ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న దిల్ రాజు గారు ఇలాంటి నిర్ణయాలు చేసి ముఖ్యమంత్రికి తెలియకుండా చేసిండని మేము భావిస్తున్నాం. తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడని చెప్పని నాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇప్పటికీ కూడా మీరు అదే చెప్తున్నారు, ముఖ్యమంత్రికి తెలియకుండా తీసుకొచ్చారు అంటున్నారు. ముఖ్యమంత్రి స్పందించకపోవచ్చు, కానీ కనీసం మిగతా వాళ్ళైనా స్పందిస్తారు కదా, జీవో ఆయనకు తెలియకుండా ఎలా వస్తుంది? ముఖ్యమంత్రి గారు ఒకసారి ఒక మాట చెప్పింది సార్ ఆ రోజు మీటింగ్ రోజు, అదే చెప్పబోతున్నా. ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు అభివృద్ధి చేస్తారు అనే ఉద్దేశంతో బాధ్యతలు బరువులన్నీ ఆయనకు అప్పచెప్తున్నాం. ఇండస్ట్రీలో ఏది ఉన్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు, అభివృద్ధి కోసం మేము ఆలోచిస్తున్నాం, ఆయన మీద బాధ్యత పెడుతున్నాం. రేపు మంచి చెడు ఏది ఉన్నా వారి నిర్ణయాన్ని మేము అమలు చేస్తాము అని చెప్పని అన్న మాటకి కట్టుబడ్డేమో తప్ప దాన్ని సద్వినియోగం చేసుకొని దిల్ రాజు దీన్ని పాస్ చేసిండని మేము భావిస్తున్నాం. మెయిన్గా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ మా మంత్రి గారికి కానీ జీవో పాస్ అవ్వాలంటే దిల్ రాజు సంతకం పెట్టండి కదా, దాన్ని సెక్షన్ వాళ్ళు చేయొచ్చు. అది స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే, ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం, అక్కడ చంద్రబాబు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందుకే బ్యూరోక్రాట్స్ అందరిని మార్చేసిండు. జగన్కి ఏమాత్రము దగ్గర ఉన్నా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నా వాళ్ళందరూ రిమూవ్ చేశాడు. రేవంత్ రెడ్డి గారి మంచి పని ఏంది అంటే, మంచితనం ఏంది అంటే వాళ్ళని మార్చలే, వాళ్ళకి బ్రాండింగ్ వేయలే, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని, రాజకీయాలు వేరు బ్యూరోక్రాట్స్ వేరు అని. కానీ ఇప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటి అంటే, బ్యూరోక్రాట్స్ దే ఆర్ డేంజరస్ ఫెలోస్. ఐఎమ్ సారీ టు సే, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అది నిన్న కూడా ఎవరు పవన్ కళ్యాణ్ వారు చెప్పినరు, చంద్రబాబు గారు చెప్పినరు, ఏ అడ్మినిస్ట్రేషన్ రాగానే చేంజ్ ఆఫ్ పవర్ అంటాము, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, బికాజ్ అల్టిమేట్లీ పీపుల్ విల్ ప్రివేల్ ఇన్ డెమోక్రసీ. నాయకుడు అయితే వీళ్ళు కోఆపరేట్ చేస్తలేరు, అందుకని నేను అడుగుతున్నా, దీన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రోబ్ చేసి సమ్ హెడ్ హ్యాస్ టు రోల్. అప్పటిదానిక ప్రతిపక్షాలు కూడా చెప్తున్నా, మీరు నోరు జారకండి, మీకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేటీఆర్ కూడా ఒకరోజు ఏమంటాడు, అట్లెట్ అరెస్ట్ చేస్తారు, ఫిలిం ఇండస్ట్రీ దూరం అవుతుంది అంటారు. ఇలా హరీష్ రావు ఏమంటాడు, మీరు యూటర్న్ ముఖ్యమంత్రి తీసుకుంటా అంటాడు. ఫస్ట్ మీరు మీ పార్టీలో ఒక పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టుకోరి, ఆయన మీ అపోజిషన్ లీడర్ ఫౌండర్ ఆఫ్ కేసీఆర్ తెచ్చుకోండి, అసలు ఫిలిం ఇండస్ట్రీ మీద మీ స్టాండ్ ఏంటిది తెలంగాణ ప్రజలకు చెప్పురి, దాని తర్వాత ముఖ్యమంత్రిని విమర్శించరి.